ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హంగామా నడుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. అన్ని పొలిటికల్ పార్టీలు సైతం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టి తాము మద్దతు ఇచ్చిన వ్యక్తులు విజయం సాధించాలని కసరత్తులు మొదలుపెట్టడంతో జనరల్ ఎలక్షన్కు తీసిపోని విధంగా పోరు నడుస్తోంది. ఓవైపు పార్టీలు ఎలా హడావిడి అవుతున్న నేపథ్యంలోనే మరోవైపు ఎన్నికల సంఘం కూడా పోలింగ్కు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం సోమవారం నాడు శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు చెందిన అందరూ ఉద్యోగులు, అధికారులు, పోలింగ్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు సైతం పాల్గొన్నారు. కార్యక్రమంలో పోలింగ్కు సంబంధించిన శిక్షణ అందిస్తారేమోనని ఆశగా ఆతృతగా వచ్చిన ఉద్యోగులకు అక్కడ అధికారులు ఇచ్చిన జలక్తో దిమ్మ తిరిగిపోయింది. శిక్షణ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన డిఆర్ఓ వెంకటేశ్వరరావు ఎన్నికల నిర్వహణకు తమ వద్ద డబ్బులు లేవని, ఎవరి వెహికల్స్ వారే పెట్టుకోవాలని, పోలింగ్ రోజు కూడా మీ భోజనాలు మీరే చూసుకోవాలని చెప్పడంతో అవాక్ కావడం అక్కడి వారి వంతైంది. శివరాత్రి తర్వాత రోజు పోలింగ్ జరుగుతూ ఉండటంతో వీలైతే ఉపవాసం చేయండి, పుణ్యం వస్తుంది అని డిఆర్ఓ చెప్పడం కొసమెరుపు. పోలింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు గాను మంగళవారం ఒకసారి పర్యటించాలని, దానికి కూడా మీరే వెహికల్స్ ఇతరత్రా సొంత డబ్బులతో సమకూర్చుకోవాలని బోనస్గా చెప్పుకొచ్చారు. డిఆర్ఓ ఇచ్చిన శిక్షణతో తాము ఎలా పోలింగ్ నిర్వహించాలో గూఢార్థం గ్రహించిన అధికారులు మమ అనుకుంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. శ్రీకాకుళం జిల్లా వాడుక భాషలో చెప్పుకుంటే ఈ అట్టేసర నిధులతో ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ పోలింగ్ ఎలా జరుగుతుందో వేచి చూడాలి. ఇవి ఇలా ఇచ్చినట్లయితే ఓపెన్ చేయలేము, తీయలేము. ఈ మార్గాన్ని కూడా నేను అక్కడ వైజాగ్ కర్మరాజుల ట్రైన్ అయినప్పుడు ప్రత్యేకంగా వీటిని వివరించడం జరిగింది. అదేవిధంగా వీటితో పాటుగా మనకి ఈ బ్యాలెట్ అన్వయాల్సి ఉంటాయి. ఆ యూజ్ బ్యాలెట్ వర్సెస్ కాంగ్రెస్ పాయింట్స్ కూడా వాళ్ళని అన్ని రెడ్ చేస్తారు. వేరే భాగాలు ఇవన్నీ కలిపి చేస్తారు. కానీ ఇది సపరేట్గా ఇవ్వాల్సి ఉంది. అంటే తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఈ డిక్లరేషన్ పోలింగ్ రోజు 27 తేదీ రోజుని అపెండిక్స్ 7 అనేది డిక్లరేషన్ ఉంది. ఆ డిక్లరేషన్ కంపల్సరీగా నింపేసి ముందు రోజు నింపుకుంటారు. ఎందుకంటే బాగా ఇచ్చేస్తాం కాబట్టి ఆ పోల్ ప్రారంభంలో 5 minutes ముందు మీరు చదువుతారు పైకి. అక్కడ అందరూ మీ ఎదురుగా ఉన్నటువంటి ఏపీఓలు, పీఓలు, ఓపీఓలు, పోలింగ్ ఏజెంట్లు, అలాగే మైక్రో అబ్జర్వర్ గారు కూడా ఉంటారు. కాబట్టి ఈ డిక్లరేషన్ చదివేస్తారు గవర్నమెంట్. వీటి మీద కూడా సిగ్నేచర్ ఈ డిక్లరేషన్ మీద ముందుగానే సిగ్నేచర్స్ ఇవన్నీ ఎవరైనా ఎక్కడైనా ఏజెంట్ యొక్క సిగ్నేచర్స్ కూడా ముందుగానే తీసుకుంటారు. తీసుకుని మీరు సంతకాలు ముందుగానే పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 minutes ముందు ఒకసారి అలా 5 minutes నోట్ చేసుకున్నారు. అదొకటి. అలాగే ఈవినింగ్ పోల్ క్లోజ్ అయిన తర్వాత అపెండిక్స్ 8 కూడా ఇది కూడా నింపేసి ఉంచుకుంటారు ముందుగానే. ఎప్పుడు నుంచుకొని క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ 2 మ్యాండేట్ అనమాట. ఇది మన ప్రమాణ ప్రకారం చేసిన మోడల్. అలాగే మనం ఒకవేళ ఇవన్నీ కూడా రిలాక్స్ చేసి ప్రతి పోల్ కేంద్రానికి ఎవరెవరు అపాయింట్ పంపిస్తాం. ఇంటర్న వాళ్ళు పట్టుకొచ్చి లెటర్ పట్టి దాన్ని అపాయింట్ చేసుకుంటారు. అన్నారు కానీ ముందు రోజు కానీ అపాయింట్ చేసుకోండి. మీరు 2 రోజులు సాయంకాలం మాకు పోల్ ఏజెంట్గా అపాయింట్ చేసేదానికి పిఓ గారికి కన్సెంట్ అయితే వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. ఒకవేళ 7కి ఉదయం వచ్చినప్పుడు కూడా ఆ భాగం చూసినప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రాలేదు. ఇది వచ్చినట్లయితే తెలియజేస్తామండి. నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ exercise their right under vote on the basis alternative document formulated by ఇచ్చేటువంటి ఇది మన పర్సనల్ ఎంప్లాయీస్ అయితే ఉండొచ్చు, రైట్
కరెంట్ బిల్ ఉండొచ్చు, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఒక 10 ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి ఆదర్శలో వెళ్ళిపోతుంది. ఈ మూడే పరిస్థితి ఏపీ కాదు ఇంపార్టెంట్. డాక్యుమెంట్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ హూ ఎక్సర్సైజ్ దే రైట్ అండర్ రూల్ 49 ఓ